యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అందరికీ వందనాలు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యం మీద చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఎవరైనా క్రైస్తవులు కనిపిస్తే చాలు క్రైస్తవ్యం పరాయి మతం అని, ఇండియాలో పుట్టి పరాయి దేవుని మొక్కుతున్నారని, మీ పూర్వీకులంతా హిందువులేగా మీరే బుద్ధి లేకుండా మతం మారారని, మతం మారితే కన్న తల్లిని మార్చినట్లని, క్రైస్తవులు మా దేశంలో ఉండొద్దని ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాం. ఇలాగ మాట్లాడేవారు జాగ్రత్తగా వినండి. లేదా ఎవరైనా ఇలా మాట్లాడితే వారికి వీడియోని షేర్ చేయండి. అప్పుడైనా వారు నిజాలు తెలుసుకుంటారు. పాయింట్ నెంబర్ 1, క్రైస్తవ్యం విదేశీ మతం, ఇండియాలో పుట్టి పరాయి దేవుని మొక్కుతున్నారని అంటారు. అది ఎంతవరకు నిజం? క్రైస్తవ్యం మతం అని అదొక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినది మాత్రమే అనుకునేవారు జాగ్రత్తగా వినండి. కొంతమంది క్రైస్తవ్యం అనేది విదేశీ మతం అని అనుకుంటారు. కానీ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు అంటేనే డెఫినేషన్ మనల్ని సృష్టించిన వాడై ఉండాలి. ఇండియాలో పుట్టిన వారిని ఒక దేవుడు, అమెరికాలో పుట్టిన వారిని ఒక దేవుడు, రష్యా, చైనా, ఇజ్రాయెల్, బ్రిటన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో పుట్టిన వారిని డిఫరెంట్ దేవుళ్ళు సృష్టించారు అనుకోవడం మన అజ్ఞానం. విదేశీ దేవుడు అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచంలో 250కి పైగా కంట్రీస్ ఉన్నాయి. మన ఇండియా 7 కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఏ కంట్రీ బార్డర్ దానికి ఉంటుంది. బార్డర్ అవతల ప్రాంతాన్ని ఒక దేవుడు, ఇవతల ప్రాంతాన్ని ఒక దేవుడు సృష్టించాడు అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. స్వదేశీ దేవుడు, విదేశీ దేవుడు అనేటువంటి ఐడియా దేవుడిని చాలా చిన్నవాడిగా చూపిస్తుంది. సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ కోసం మనం దేశాల వారిగా విడిపోయాం. కానీ మన దేశాన్ని ఒక దేవుడు, అమెరికాను ఒక దేవుడు, అరబ్ కంట్రీస్ని ఒక దేవుడు, ఇజ్రాయెల్ని ఒక దేవుడు సృష్టించలేదు. ఆయన ఈ భూమి మొత్తాన్ని, విశ్వం అంతటిని సృష్టించిన వాడు. మనం ప్రజలుగా దేశాల వారిగా విడిపోవచ్చు, కానీ దేవుడు ఒక్కడే. ఆయనకు జాతి, దేశం అనే బౌండరీస్ ఉండవు. ఆయనకు నేషనల్, రీజనల్ లిమిటేషన్స్ అంటూ పెట్టకూడదు. పొలిటీషియన్ వారి ట్రాప్లో పడకూడదు. మనుషులందరినీ సృష్టించింది ఒక్క దేవుడే. కాబట్టి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ప్రాంతీయ తేడాలు, స్వదేశీ విదేశీ అనే భావన పక్కన పెట్టాలి. ఆ ఒక్కడైన నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నిజమైన దేవుడిలో ఎటువంటి పాపం ఉండదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అవసరమైతే అన్నింటినీ కంపేర్ చేసి ఆ ఒక్కడే ఉన్న దేవుడిని మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సెకండ్ పాయింట్, క్రీస్తులోకి మారిన వారిని బ్రిటిష్ వారికి పుట్టారా అని అంటున్నారు. మన దేశంలో కొంతమంది క్రైస్తవ మతాన్ని విదేశీ మతం అని, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మతం అని అంటారు. కానీ ఇది తప్పు. క్రైస్తవ మతానికి ఇండియాకి ఎంత సంబంధం ఉందో బ్రిటిష్ వాడికి కూడా అంతే సంబంధం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు బ్రిటన్లో పుట్టలేదు, వెస్టర్న్ కంట్రీస్లో పుట్టలేదు. ఆయన ఇజ్రాయెల్లో పుట్టారు. అంటే ఆయన మన ఏషియన్ కాంటినెంట్లోనే పుట్టారు. కాబట్టి క్రిస్టియానిటీని ఇంగ్లీష్ మతం అని, ఫారెన్ మతం అని, ఎడారి మతం అని ఇలాగనే వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరం. సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి పరమాత్ముడికి ఒక దేశాన్ని అంటగట్టేసి, ఒక ప్రాంతాన్ని అంటగట్టి, ఒక బౌండరీ అంటగట్టేసి వాళ్ళు మోసపోతూ అమాయక ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని ఒక నెగటివ్ లైట్లో చూపించి అందులో నుండి పొలిటికల్ మైలేజ్ సంపాదించాలని వాళ్ళ పొలిటికల్ గేమ్లో అమాయక ప్రజల్ని కూడా భాగం చేస్తున్నారు. మన భారతదేశానికి క్రైస్తవ్యం తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు. క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మన భారతదేశంలో మొదటి శతాబ్దం నుండే ఉన్నాయి. అంతకుముందు కూడా యూదులు మన దేశంలో ఉన్నారు, కానీ చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అమెరికా దేవుడు, అమెరికా దేవుడు అని అంటారు, కానీ అమెరికాని 1492 కొలంబస్ కనుగొన్నాడు. కానీ భారతదేశానికి సువార్త క్రీస్తు శకం 52లోనే తోమా గారి ద్వారా వచ్చింది. ఈ ప్రపంచంలో 250కి పైగా కంట్రీస్ ఉంటే అందులో 50 కంట్రీస్లో మాత్రమే యేసు ప్రభుల వారి శిష్యులు కాలు పెట్టారు. అందులో భారతదేశం ఒకటి. అమెరికాకి శిష్యులు వెళ్ళలేదు, వాళ్ళకి 15th సెంచరీలో సువార్త వెళ్ళింది. ఇంగ్లాండ్కి యేసు ప్రభు శిష్యులు వెళ్ళలేదు, వారికి 13th సెంచరీలో సువార్త వెళ్ళింది. మన భారతదేశానికి క్రైస్తవ్యం ఎలాగైతే వచ్చిందో బ్రిటన్, జర్మన్, ఐర్లాండ్కి, అలాగే ప్రపంచ దేశాలన్నింటికీ కూడా క్రీస్తు సువార్త అలాగే వెళ్ళింది. కాబట్టి మీరైనా, మేమైనా, బ్రిటిష్ వారైనా, ఎవరైనా మనమంతా కూడా దేవుడు సృష్టించిన వారమే. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరి దేవుడో కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, ఇండియన్స్ దేవుడు కూడా కాదు. ఆయన ప్రపంచం అంతటిని సృష్టించిన దేవుడు, అందరికీ దేవుడు. థర్డ్ పాయింట్, మతం మారితే కన్నతల్లిని మార్చినట్లే అనేటువంటి ఫాల్స్ ఎమోషన్స్ని మీ మీద ఎవరైనా ట్రై చేస్తున్నారా? మన దేశాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని విడిచిపెట్టి పరాయి దేశానికి సంబంధించిన యేసుక్రీస్తు మనకెందుకని మీతో ఎవరైనా అంటున్నారా? ప్రాంతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు అంటేనే బై డెఫినేషన్ సమస్త లోకాలను, సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి ఆయన.
మనం సృష్టించుకున్న దేవుళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించిన వారు ఒక్కరే. కాబట్టి మన భారతదేశంలో పుట్టి పరాయి దేశానికి సంబంధించిన యేసుక్రీస్తు మనకి ఎందుకని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళకి దేవుడు అనేటువంటి పదానికి బేసిక్ డెఫినేషన్ కూడా తెలియదు. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఫారెన్ కంట్రీస్లో వాళ్ళ మతంలోకి ఎవరైనా మారారనుకోండి, ఇది మన ధర్మం యొక్క గొప్పతనం అని డబుల్ స్టాండర్డ్ చూపిస్తారు. బైబిల్ ప్రకారం ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి మానవ కుటుంబానికి మూల పురుషుడు ఆదాము. అంటే ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆదాం నుండి పుట్టిన వారే. కాబట్టి అన్యమతంలో నుండి ఎవరైనా సరే క్రీస్తులకి మారుతున్నారంటే వాళ్ళు కన్న తల్లిని విడిచిపెడుతున్నారని కాదు, అసలైనటువంటి కన్న తల్లిని తెలుసుకొని ఆ తల్లి దగ్గరికి తిరిగి చేరుకుంటున్నారని అర్థం. ఎవరు మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు, వినే వాళ్ళు వింటారు, ఇంట్రెస్ట్ లేని వారు ఇగ్నోర్ చేస్తారు. అంతేకాని మతం మారితే కన్న తల్లిని మార్చినట్లు, దేశద్రోహం చేసినట్లు అంటే మాత్రం అది కేవలం డబుల్ స్టాండర్డ్స్కి నిదర్శనం మాత్రమే. 4th పాయింట్, క్రీస్తులోకి మారిన మిమ్మల్ని మీ తాత పేరేంటి, మీ ముత్తాత పేరేంటి, మీ పూర్వీకులంతా హిందువులేగా, మీరు సిగ్గు లేకుండా మతం మారని హైలీ ఇంటెలెక్చువల్ పాయింట్స్ ఎవరైనా అడుగుతున్నారా? మా తాత హిందువే, మా ముత్తాత కూడా హిందువే, వాళ్ళ తాత కూడా హిందువే కావచ్చు. ఇలా 100 తరాలు లేదా 200 తరాలు వెనక్కి వెళ్తే వాళ్ళు హిందువులే కావచ్చు. కానీ ఇంకా వెనక్కి వెళ్తే మేము అంతకు ముందు ఉన్నటువంటి చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎన్ని తరాలు వెనక్కి వెళ్ళినా చివరకు మీరు రావాల్సింది ప్రస్తుత మానవ కుటుంబానికి మూల పురుషుడైనటువంటి ఆదాము దగ్గరికే. మన పూర్వీకులందరూ ఏ మతానికి సంబంధించిన వారైనా ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుడు మొట్టమొదటగా సృష్టించినటువంటి ఆదాము పిల్లలే. కాబట్టి మన పూర్వీకుల మతం ఏంటి, మన పూర్వీకులు ఏం తిన్నారు, ఏం తొడిగారు, ఇదంతా తెలుసుకోవడం చాలా మంచిది. మన చరిత్ర తెలుసుకోవడం మంచిదే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చరిత్రను తెలుసుకోవాలి. కానీ మానవాళి చరిత్రకు మూలమైనటువంటి ఆదామును సృష్టించినటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తుని తెలుసుకోకపోతే మనం తెలుసుకున్న చరిత్రకు వాల్యూ ఉండదు. మనం భారతీయుల, బ్రిటిష్ వారమా, ఎవరమైనా సరే మనందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే. కాబట్టి క్రైస్తవ మతాన్ని ఒక విదేశీ మతంగా కాకుండా నిజమైన దేవుని తెలుసుకునే మార్గంగా చూడాలి. థ్యాంక్ యూ ఆల్.